పేరేంటమ్మా? అక్కమ్మండి. అక్కమ్మ. ఈ చెల్లమ్మ వచ్చింది అక్కమ్మని చూడడానికి. సరే అక్కమ్మ, ఇంట్లో ఒకరే ఉంటారా మీరు? ఒక్కదాన్నేనమ్మా. ఏమ్మా ఎవరు లేరమ్మా. మీ ఆయన ఏరి? చచ్చిపోయాడు. చనిపోయారా? ఎన్నాళ్ళ క్రితం? అవుతుంది 4 నెలలు అవుతుంది. 4 నెలల? 4 నెలలు. ఈ మధ్య కాలంలోనే చనిపోయారా? పిల్లలు? పిల్లలు ఎవరు లేరండి. ఒక ఆడపిల్ల ఉంటే గర్భిణితో ఏలూరులో చచ్చిపోయింది. అంటే ఫస్ట్ గర్భిణికే ఆవిడ చనిపోయారా? ఇద్దరు మగ పిల్లలు కన్నాడండి. మూడో గర్భిణికా? మూడో గర్భిణికి వాతం వచ్చి ఏలూరులో చచ్చిపోతే కారు కట్టి తీసుకొచ్చేసుకున్నానండి. మరి అల్లుడు ఎప్పుడైనా రావటం? చచ్చిపోయాడు. అల్లుడు కూడా చనిపోయాడా? ఎలా అమ్మా? ఎలా చనిపోయాడు? ఏమోనండి. పిల్లలు మరి పిల్లల పరిస్థితి ఏంటి? ఓ పిల్లోడు ఎటో వెళ్ళిపోయాడు. ఓ పిల్లోడు అక్కడక్కడక్కడ తిరిగి వచ్చి నా ఇంట్లో ఉంటున్నాడు అన్నమాట. ఉండొద్దు అన్నారు మా బావగారు కొడుకులు కాడ ఉండొద్దు అన్నారు. వెళ్ళిపోతానులే అన్నాడు. బొద్దట్టడండి కోరు సొక్కాడండి. చెప్పుకుంటే చెప్పుకోకూడదు. దేవుడిని అడుకోవాలి, ప్రభుని అడుకోవాలి. మనవాడికి పెళ్ళి అయిందా? ఇక్కడికి వచ్చిన పిల్లోడు. మనవాడు పెద్దోళ్ళు అయితే, చిన్నోళ్ళు కాదు అయితే? చిన్నవాడు కాదు, పెద్దోడే. పెద్దోళ్ళే. వాళ్ళకి మళ్ళీ పిల్లలు? ఆడొక్కడే. అదే అదే పిల్లడు ఒక్కడు. చూడరు? చూడరమ్మా. ఎంత కోర సొక్కాడో వేయరు. తాడుముట్టినోడు కాడ లేరమ్మా. పెన్షన్ అది వస్తుందా మీకు? పెన్షన్ వస్తుందమ్మా. వాటితో వస్తుంది. వస్తుంది. అవి నెసనలన్నీ బిళ్ళని చేసుకుంటానమ్మా. వంట చేసుకున్నావా? చేసుకుని పొద్దు చేసుకున్నానమ్మా. పొద్దున్న చేసుకున్నావు. ఏం కూర? చారు కాసుకున్నా. చారు. కూర? అదే చారు, కూర లేదు. సరే మమ్మ, నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? తీసుకుంటానమ్మా. తీసుకుంటావా? సరే మమ్మ. అయితే మా అమ్మగారు, ఇందులో నిత్యావసర సరుకులన్నీ ఉంటాయి, సరేనా? ఇక మా చీర జాకెట్టు ఇకమ్మా, బెడ్షీటు. ఇవి ఖర్చులు ఉంచుకోండి అమ్మా. వంట అది చేసుకోండి, కూర చారుతో కాకుండా మంచిగా కూర వంట చేసుకోండి. వంట చేసుకొని తినండి, ఓకేనా? ఓకే, వెళ్ళొస్తాను మరి. బాయ్. మంచిది. ఓకే అమ్మా, బాయ్.